ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ ఈ మాట వినగానే బోరింగ్ నంబర్స్, కాంప్లెక్స్ చార్ట్స్ గుర్తొస్తాయా? చాలామందికి అలాగే అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది అంకెల గజిబిజి కాదు. ఇది ఒక కంపెనీ భవిష్యత్తును చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఈరోజు మనం కలిసి ఆ కథను ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. అసలు పాయింట్ ఇదే, నంబర్స్తో స్టోరీ ఎలా చెప్తారు అనిపించొచ్చు. వెల్, ఇది జస్ట్ మ్యాథ్స్ కాదండి, ఇదొక ఆర్ట్. ఒక బిజినెస్ యొక్క డ్రీమ్స్ని, వాళ్ల ప్లాన్స్ని, ఇంకా రియాలిటీని, వీటన్నిటినీ నంబర్స్ భాషలోకి మార్చడం. పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. ఓకే, సో ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ ఫైనాన్షియల్ స్టోరీ ఏంటో చూద్దాం. తరువాత దానికి పునాది ఎలా వేయాలో తెలుసుకుంటాం. ఆ పైన ఆదాయం, ఖర్చుల అంచనాలు, లాభనష్టాలు, క్యాష్ ఫ్లో ఇవన్నీ చూసి ఫైనల్గా ఒక ఇన్వెస్టర్ దీన్ని ఎలా చూస్తాడో కూడా విశ్లేషిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే, మొదలు పెడదాం. అసలు ఈ ఫైనాన్షియల్ స్టోరీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ నంబర్స్ అన్నీ ఎందుకు చూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానం. ప్రతి ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ వెనుక ఒక పర్పస్ ఉంటుంది, ఒక వై. ఆ వై అనేది మనకు తెలియకపోతే ఈ నంబర్స్ అన్నీ అర్థం లేనివే. సో ఆ ఎందుకుకి సమాధానం ఇదే. మెయిన్ గోల్ ఏంటంటే, రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ఈ కంపెనీ ఎంత పెద్దదైతుంది, అంటే స్కేలబిలిటీ ఎంత లాభదాయకంగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ప్రాఫిటబిలిటీ, మరి ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి ఎంత రిటర్న్ ఇవ్వగలదు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఈ మొత్తం ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. ఓకే, ఇప్పుడు పునాదుల దగ్గరికి వద్దాం. మన ఫైనాన్షియల్ స్టోరీకి ఫౌండేషన్ వేయాలి. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, మన ప్రొజెక్షన్కి కూడా ఈ అజంప్షన్స్ అంటే అంచనాలు అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఈ అంచనాలు ఎంత రియలిస్టిక్గా ఉంటే మన స్టోరీ అంత నమ్మశక్యంగా ఉంటుంది. ఇవే మన ఫౌండేషన్ బ్లాక్స్. ఒక్కసారి వీటిని చూడండి. మార్కెట్ గ్రోత్ రేట్ అంటే మార్కెట్ ఎంత స్పీడ్గా పెరుగుతుంది. కస్టమర్ ఎక్విజిషన్ రేట్ అంటే మనం కొత్త కస్టమర్స్ని ఎంత ఫాస్ట్గా సంపాదిస్తున్నాం. మన ప్రైసింగ్ మోడల్ ఏంటి? అలాగే అమ్మిన వస్తువులకు అయ్యే ఖర్చు అంటే సిఓజిఎస్. వీటితో పాటు మార్కెటింగ్, సేల్స్, ఆపరేషనల్ కాస్ట్స్. ఈ ప్రశ్నలన్నింటికీ మన దగ్గర పక్కా సమాధానాలు ఉండాలి. సరే, ఫౌండేషన్ రెడీ. ఇక దానిమీద మనం మన బిజినెస్ని పేపర్పై కట్టబోతున్నాం. ఏ వ్యాపారానికైనా రెండు ముఖ్యమైన విషయాలుంటాయి. ఒకటి, లోపలికి వచ్చే డబ్బు అంటే రెవెన్యూ. 2, బయటికి వెళ్లే డబ్బు అంటే కాస్ట్స్. ఇప్పుడు ఈ రెండింటినీ అంచనా వేద్దాం. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇది ఆశాజనకమైన పాట. మన బిజినెస్ ఎంత డబ్బు సంపాదించగలదు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ టేబుల్లో చూడండి, రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో మన రెవెన్యూ స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి, వాటి గ్రోత్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది క్లియర్గా ఉంటుంది. రెవెన్యూ డ్రీమ్ చూశాం కదా. ఇప్పుడు రియాలిటీ చెక్. ఖర్చులు. ఆదాయం ఎంత ముఖ్యమో ఖర్చులు కూడా అంతే లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఇక్కడ మనం సిఓజిఎస్ అంటే అమ్మిన వస్తువుల ఖర్చు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఖర్చులు వీటన్నింటినీ చూస్తాం. ఎందుకంటే రెవెన్యూ నుండి ఈ ఖర్చులు తీసేస్తేనే కదా మనకు అసలు లాభమెంతో తెలిసేది. ఓకే, సో రెవెన్యూ వచ్చింది, ఖర్చులు పోయాయి. ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కొచ్చాం. ఫైనాన్షియల్ బాటమ్ లైన్ ఏంటి? ఈ ఆదాయం వర్సెస్ ఖర్చుల పోరాటంలో ఎవరు గెలిచారు? మన కంపెనీ లాభాల్లో ఉందా? అంతకంటే ముఖ్యంగా కంపెనీ చేతిలో నిజంగా డబ్బులున్నాయా, అంటే క్యాష్ ఎంత ఉంది? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ P&L స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కథను చాలా సింపుల్గా చెప్తుంది. మొత్తం రెవెన్యూ మైనస్ మొత్తం ఖర్చులు ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్. ఇది బిజినెస్ ఫండమెంటల్ ఫార్ములా. ఈ టేబుల్లో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ పెరగడం అనేది ఒక పాజిటివ్ సైన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది. ప్రాఫిట్, క్యాష్ ఫ్లో ఈ రెండూ ఒకటి కాదు, అస్సలు కాదు. ప్రాఫిట్ అనేది అకౌంటింగ్లో అంటే పేపర్పై కనిపించే ఒక నంబర్. కాని క్యాష్ ఫ్లో అది బిజినెస్లోకి నిజంగా వచ్చి బయటికి వెళ్లే డబ్బు. చెప్పాలంటే ఇది కంపెనీకి బ్లడ్ లాంటిది, జీవనాధారం. అందుకే ఈ క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్ అనేది చాలా చాలా కీలకం. ఇదేం చూపిస్తుందంటే, పీరియడ్ స్టార్టింగ్లో మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, ఎంత లోపలికొచ్చింది, ఎంత బయటికి పోయింది, మరి ఫైనల్గా మన చేతిలో ఎంత మిగిలింది అని. ఒక విషయం గుర్తుంచుకోండి, కంపెనీ ప్రాఫిట్స్లో ఉన్నా సరే చేతిలో క్యాష్ లేకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డట్టే. రైట్, మనమిప్పుడు 3వ అంకంలోకి అంటే చివరి భాగానికి వచ్చేశాం.
దీన్నే ఫైనాన్షియల్ హెల్త్ చెక్ అనొచ్చు. మనం కట్టిన ఈ నంబర్ స్టోరీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, దీన్ని ఒక స్ట్రెస్ టెస్ట్ లాగా అనుకోవచ్చు. అంటే రియల్ వరల్డ్లో వచ్చే ఒడిదుడుకులను మన మోడల్ తట్టుకోగలదా లేదా అని చూడటం. మొదటి వైటల్ సైన్ గ్రాస్ మార్జిన్. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక వస్తువు అమ్మినప్పుడు దాన్ని తయారు చేయడానికైన ఖర్చు పోగా మనకు మిగిలే లాభమెంత, ఆ పర్సెంటేజ్ ఇది. ఈ గ్రాస్ మార్జిన్ ఎంత ఎక్కువగా ఉంటే మన కోర్ బిజినెస్ అంత ఎఫిషియెంట్గా ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ వచ్చేది నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఇది అల్టిమేట్ ప్రాఫిటబిలిటీ మెట్రిక్. అంటే రెవెన్యూ నుంచి ప్రొడక్షన్ ఖర్చులే కాదు, మార్కెటింగ్, శాలరీలు, పన్నులు ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఫైనల్గా మన జేబులో ఎంత మిగిలింది అనేది ఈ పర్సెంటేజ్ చెప్తుంది. ఇది కంపెనీ ఓవరాల్ ఎఫిషియన్సీకి ఒక బెంచ్మార్క్. ప్రతి బిజినెస్కి ఒక మ్యాజికల్ నెంబర్ ఉంటుంది. అదే బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్. మన ఖర్చులన్నీ కవర్ అవ్వాలంటే మనం మినిమం ఎంత అమ్మాలి అనే ప్రశ్నకు సమాధానం ఈ ఫార్ములాలోనే ఉంది. అండ్ ఆ నంబర్ ఇదే. ఇన్ని యూనిట్లు అమ్ముతే కాని మన ఖర్చులన్నే కవర్ అవ్వవు. ఈ నంబర్ దాటిన తర్వాత మనం అమ్మే ప్రతి ఒక్క యూనిట్ మనకు ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది. సో ఇది బిజినెస్లో ఒక చాలా చాలా ముఖ్యమైన మైల్ స్టోన్. ఓకే, ఫైనల్ స్టెప్ ఇన్వెస్టర్ రియాలిటీ చెక్. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ మనం చెప్పే మంచి కథను మాత్రమే వినడు. వాళ్ళు బెస్ట్ కేస్, బేస్ కేస్, ఇంకా వర్స్ట్ కేస్ ఇలా అన్ని యాంగిల్స్లోనూ చూస్తారు. ఫ్యూచర్లో వచ్చే రిస్క్లను కూడా వాళ్ళు అంచనా వేస్తారు. ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ చార్ట్ చూడండి. ఇది ఆ కథను విజువల్గా చెప్తుంది. బెస్ట్ కేస్ అంటే అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ప్రాఫిట్ ఎంతుంటుంది. బేస్ కేస్ అంటే మనం అంచనా వేసినట్టు జరిగితే ఎలా ఉంటుంది. ఇక వర్స్ట్ కేస్ అంటే పరిస్థితులు ప్రతికూలంగా మారితే పరిస్థితేంటి. ఇలా చేయడం వల్ల మన బిజినెస్ చిన్న చిన్న మార్పులకు ఎంత సెన్సిటివ్గా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. చివరిగా ఏ ఫైనాన్షియల్ స్టోరీ అయినా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి. మనం చూపించిన ఈ నంబర్స్ రాబోయే 3 నుంచి 5 ఏళ్లకు ఒక రియలిస్టిక్, సస్టైనబుల్ ఇంకా ఇన్వెస్టబుల్ గ్రోత్ పాత్ను చూపిస్తున్నాయా? సింపుల్గా చెప్పాలంటే ఈ అంకెలు నమ్మదగినవేనా? ఈ బిజినెస్ లాంగ్ టర్మ్లో నిలబడుతుందా? మరి అన్నింటికన్నా ముఖ్యంగా ఇందులో డబ్బులు పెట్టొచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే మన ఫైనాన్షియల్ స్టోరీ సక్సెస్ అయినట్టు.